ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు బాబాగారు మన కోసం ఎలాంటి చక్కని సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నీ కోసం సప్త సముద్రాలు దాటి ఈ శుభవార్తను నీ కోసమే తెచ్చాను. కాదని నన్ను అగౌరవపరచుకు బిడ్డ. వెంటనే ఇది విను. ఖచ్చితంగా నువ్వు ఆనందించే ఒక గొప్ప శుభవార్త ఇది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, అసలు ఆ శుభవార్త ఏంటో అన్నీ కూడా మనం స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఈరోజు ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమేనమ్మా. ఈ శుభవార్త నీకు చెప్పడానికి సప్త సముద్రాలు దాటి ఈరోజు నీ వద్దకు నేను వచ్చాను. నా మాటని కాదనుకు బిడ్డా. ఈ క్షణమే ఇది విను. నీకు ఈ వార్త చెప్పడానికి నేను ఎంతో దూరం నుండి పరుగున వచ్చానమ్మా. నీ సాయిని నమ్మి వింటావు కదా బిడ్డా? అతి త్వరలోనే నీకు అధిక మొత్తంలో ధనం అందబోతుంది అని రాసి ఉంచేశాను. ఇక అది మార్చడం ఎవ్వరి వల్ల కూడా కుదరదు బిడ్డా. మరి ఇక ఆ ధనం నీకు ఎవరి ద్వారా నీకు అందిస్తానో, అసలు ఎలా నీకు చేరబోతుందో, ఎలా నువ్వు మంచిగా సంతోషంగా ఉండబోతున్నావో అన్నీ కూడా చెబుతాను. శ్రద్ధగా విను. చూడు తల్లి, ఇప్పుడు నీ చేతిలో అసలు ఒక్క రూపాయి కూడా ఉండడం లేదు కదా, అసలు నిలబడడం లేదు కదా. నువ్వు ఎంత సంపాదించినా సరే ఏదో ఒక ఖర్చు మీద ఖర్చు వచ్చి ఎప్పటికప్పుడు నువ్వు సంపాదించిన ధనమంతా కూడా ఖర్చయిపోతుంది కదా. ఇదే కదా నీ దిగులంతా కూడా. నువ్వు నీ కుటుంబానికి సరిపడా సంపాదించినా సరే అది అస్సలు నిలవడం లేదనే కదా నీ బాధ అంతా కూడా. ఇలాంటి సంఘటనలు నువ్వు ఎన్నో గతంలో ఎదుర్కొన్నావు, నిజమే కదా. అందుకే బిడ్డ, ఇక రాబోయే రోజుల్లో నీ జీవితం ఎంతో అంటే చెప్పలేనంత అద్భుతంగా ఉండబోతుంది. ఏంటి బాబా, రోజు మీరు ఇలానే కదా చెబుతున్నారు, ఇలానే చెప్పి నన్ను బుజ్జగిస్తున్నారు, ఇలానే చెప్పి నాలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు. కానీ మళ్ళీ మీ సందేశం విన్నంతసేపు సంతోషంగానే, చాలా ఆశగానే ఉంటుంది. ఇక తరువాత యథావిధిగా, తరువాత నుంచి మళ్ళీ బాధ, తర్వాత మళ్ళీ కష్టం, ఇబ్బందులు ఒకటిదాని తర్వాత మరొకటి వస్తూనే ఉన్నాయి బాబా. మీరు చెప్పినంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఆ పరిస్థితులు యథావిధిగా అలానే ఉండిపోతున్నాయి. ఏంటి తండ్రి అని అంటున్నావా? లేదు బిడ్డ, నేను చెప్పే మాటలు ఈరోజు నీకు కాస్త వింతగా అనిపించవచ్చు, ఈరోజు నీకు అవి జరగడం లేదని కూడా అనిపించవచ్చు. దిగులు పడకు. నీ చేతిలో ధనానికి ఇక లోటే ఉండదమ్మా. ఎవరు ఎన్ని చెప్పినా సరే అస్సలు వినకు బిడ్డ. అలా విని నీ చేతిలో ఉన్న ధనాన్ని వృధా ఖర్చులు పెట్టేసి జీవితాన్ని నాశనం చేసుకోకు. నీ చేతిలో ధనం ఉన్నప్పుడు అనవసరంగా కొందరు వ్యక్తులను నమ్మి నీ దగ్గర ఉన్న ధనమంతా కూడా పూర్తిగా వదిలేసుకుంటున్నావు. దానివల్లే బిడ్డ నువ్వు ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇన్ని బాధల్లో కూడా నువ్వు ధైర్యంగా ఉన్నావు. ఎందుకంటే నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్మకంతో ఉంటావు. ఇక ఆ నమ్మకాన్ని నేను పోగొట్టనివ్వనమ్మా. ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరిపిస్తాను. ఇక నువ్వు కూడా ఎప్పుడూ కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోకుండా, అలానే బాధలో ఉన్నప్పుడు పట్టించుకోలేనంత స్థితిలో నేను లేను తల్లి. కాస్త ఆలస్యమైనా సరే నువ్వు కోరినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ జీవితంలోకి రప్పిస్తాను. అవును తల్లి, కాబట్టి నేను ఎప్పుడూ కూడా నీకు సాయం చేస్తూ ఉంటానని నమ్ము బిడ్డ. గుర్తుపెట్టుకోమ్మా, కష్టే ఫలి అంటూ ఉంటారు కదా. కష్టపడకుండా ఏదీ నీకు రాదు. నువ్వు చేయాలనుకున్న వ్యాపారమైనా, లేకపోతే నీకు నచ్చిన పనైనా సరే ఏదైనా శ్రద్ధగా చెయ్యి. నీకు తోడుగా నీ బాబా ఎప్పుడూ ఉంటారు. అయితే ఇక నువ్వు అతి కొద్ది రోజులలోనే శుభవార్త వినబోతున్నావు బిడ్డ. ఇక ఆ వార్త కూడా నీకు ఎంతో ముఖ్యమైనది కాబోతుంది. ఇక నువ్వు ఉద్యోగం చేస్తున్నా, లేక వ్యాపారం చేస్తున్నా, ఇలా ఏ వృత్తిపరంగా అయినా సరే నువ్వు ఎంతో కొంత కష్టపడాలి కదా. అప్పుడే కదా బిడ్డ నీ కష్టానికి తగ్గ ఫలితమైతే వస్తుంది. నా బిడ్డలందరూ కూడా నా మాటలు విని ఇతరులపై ఆధారపడకుండా కష్టపడుతూనే ఉంటారు. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎవరు ఎన్ని చెడ్డ మాటలు చెప్పినా సరే
నా బిడ్డలందరూ నాకు తోడుగా మా బాబా ఉన్నారు అని చెప్పి నమ్మి మంచి దారిలోనే నడుస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను ఎలా చెడు చేస్తాను? అలాంటి నా బిడ్డలను నేను ఎలా వదులుకుంటాను బిడ్డా? గుర్తుపెట్టుకోమ్మా, నీకు ఊహించని ధనం అనేది రాబోతుంది అని చెప్పాను కదా, అది ఏ రూపంలో అయినా సరే నీ దగ్గరికి వస్తుంది. నువ్వు చేస్తున్న ఉద్యోగం రూపంలో అయినా సరే, వ్యాపారంలో అధిక లాభాలు రావడం కానీ, ప్రమోషన్స్ రావడం కానీ, శాలరీ ఇంక్రిమెంట్స్, ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా నీ జీవితంలో జరిగే తీరుతుంది. అతి కొద్ది రోజులలోనే నువ్వు నన్ను వెతుక్కుంటూ నా కోసంగా నా దర్శనానికి రాబోతున్నావు. నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా బిడ్డా? ఎందుకు చెప్తున్నారో నీకు అర్థమవుతుంది, అర్థం చేసుకుంటావు అని కూడా నేను ఆశిస్తున్నాను. ఎప్పుడు కూడా నీ సాయి మాటల్ని పెడచెవిన పెట్టి ఇబ్బందుల్ని నువ్వే కొని తెచ్చుకోవద్దమ్మా. నీ బాబా ఎప్పుడు ఏం చెప్పినా సరే నీ కష్టకాలం నుంచి నిన్ను పూర్తిగా బయటపడేయడానికి నేను ఏదో ఒక విషయం నీకు పదే పదే చెబుతూ ఉంటాను. వాటిని నువ్వు జాగ్రత్తగా విని నా దారిలో నడిచావా సరే, లేకపోతే ఇక నేను కూడా ఏమీ చేయలేను బిడ్డా. ఏంటి బాబా, నన్ను మీరు అలా అంధకారంలో వదిలేస్తారా అని అంటున్నావా? ఇంకా నేను మాత్రం ఏం చేయగలను తల్లి? ఎన్నిసార్లు చెప్పగలను చెప్పు? చెప్పి నాకే విసుగు వచ్చేస్తుందమ్మా. అయినా సరే నువ్వు నా మాట వింటున్నావా? నన్ను అసలు పట్టించుకుంటున్నావా? నీ బాబా చేసేది నీ కోసమే అని తెలిసినా కూడా నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను? బాబా చెప్పినట్లు మంచి దారిలో వెళ్ళు. ఎంత కష్టమైనా సరే అడ్డదారిలో మాత్రం అస్సలు నడవకమ్మా. ఎందుకంటే నువ్వు అలా వెళ్ళే దారిలో నీకు కొద్ది దూరం మాత్రం మంచిగానే ఉంటుంది, మిగతాదంతా కూడా ముళ్ళల దారి ఉంటుంది అని మర్చిపోవద్దు. ఎవరో ఏదో చెప్పారు కదా, షార్ట్కట్లో ధనం సంపాదించవచ్చులే, ఎక్కువగా ధనం తీసుకోవచ్చులే అనుకుంటే చివరికి నువ్వే బాధపడాల్సి వస్తుంది బిడ్డా. మర్చిపోవద్దమ్మా. ఎవరు ఎన్ని చెప్పినా సరే సత్య మార్గంలో నుండు, న్యాయమైన మార్గంలోనే నడువు. అప్పుడే కదా నువ్వు ఏది కోరితే అది నీ వద్ద ఉంటుంది. నువ్వు ఏది తలుచుకుంటే అది నీ బాబా నీకు అందివ్వగలరు. కాబట్టి నీ బాబా చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా విని మనసులో పెట్టుకో. ప్రతి మాట కూడా నీకు శ్రీరామరక్షగా ఉపయోగపడుతుంది. నీ సాయి చెప్పే ప్రతి మాట నీకు ఒక అవకాశంగా మారుతుంది. ఎన్నో అవకాశాలు వస్తాయమ్మా, వాటన్నిటిని సద్వినియోగం చేసుకో. అలా కాకుండా వచ్చిన అవకాశం చిన్నదే కదా అని కొట్టి పారేశావు అంటే తరువాత మళ్ళీ నువ్వే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అవకాశం చిన్నదైనా పెద్దదైనా సరే నువ్వు ప్రయత్నించు. చిన్న అవకాశమైనా సరే నువ్వు ఎక్కువగా ప్రయత్నిస్తే దాని నుంచి వచ్చే ఫలితం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న అవకాశాలని తీసి పారేయకు, కొట్టి పారేయకు, నిర్లక్ష్యం చేయకు. ప్రతి చిన్న అవకాశం కూడా నీకు ఎంతో ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అవును బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నీకు వచ్చిన చిన్న అవకాశమే రేపు పెద్ద అవకాశాన్ని కూడా తెచ్చిపెట్టగలదు. అసలు ఒకప్పుడు ఆ అవకాశం కూడా లేక నువ్వు ఎంత బాధపడ్డావో ఆలోచించమ్మా. అలాంటిది చిన్న అవకాశం వచ్చినా సరే వదులుకోకూడదు. అసలు చెప్పాలంటే బిడ్డ, అదృష్టం అనేది ఒకేసారి పెద్ద మొత్తంలో రాదు, కొద్దిగా వస్తుందమ్మా. నీకు ఉదాహరణకి చెప్పాలి అంటే, నువ్వు మేడ పైకి ఎక్కాలంటే అమాంతం కింద మెట్టు నుంచి పైనున్న మేడ మీద మెట్టుకి ఎక్కలేవు కదా. ఒక్కొక్క మెట్టు నిదానంగానే కదా పైకి ఎక్కి మేడ పైకి వెళ్ళగలవు. అలానే బిడ్డ, అదృష్టం కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కి నువ్వు పైకి వెళ్తూ ప్రతి ఒక్క అవకాశాన్ని నువ్వు తీసుకొని ప్రతి ఒక్క అవకాశాన్ని నువ్వు వాడుకుంటూ ముందుకు వెళ్తేనట్లయితే కదా నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని ఎంత మేడ మీద ఉన్నా నువ్వు అందుకోగలవు. కాబట్టి అవకాశం చిన్నదైనా పెద్దదైనా సరే నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్తూనే ఉండు. పొరపాటున కూడా అస్సలు వెనకడుగు వేయకు బిడ్డ. నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. అలా జరిగేలా నీ బాబా ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటారు అని నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా. నీ సాయి నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా దిగులు పడవచ్చా? అస్సలు భయపడకు, ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. ఈరోజు బాబాగారు చెప్పాలనుకుంటుంది ఒకటే ఫ్రెండ్స్, ఎంతో దూరం నుంచి బాబాగారు చెప్పారు కదండి, సప్త సముద్రాలు దాటి నీ కోసమే వచ్చాను బిడ్డ అని. మన కోసం అతి త్వరలోనే ధనం అనేది చేరబోతుంది అని బాబాగారు మనకి ఈరోజు తెలియజేయాలనుకున్న సందేశం అన్నమాట. మరి అది ఏ రూపంలో అయినా రావచ్చండి. బాబాగారు చెప్పారు కదా, ధనం అంటే ఒకే రూపంలో బాబాగారే వచ్చి ఇవ్వాలని లేదండి. మనం చేసే జాబ్లో ఇంక్రిమెంట్స్, శాలరీ ఇంక్రిమెంట్స్ కానీ, లేదంటే ప్రమోషన్ రావడం కానీ, లేదా చేసే వ్యాపారం కానీ అయితే దాంట్లో మంచిగా లాభాలు వచ్చి
మంచిగా మన జీవితం ముందుకు వెళ్ళడము, లేదా ఇంకేదైనా సరే వ్యవసాయం చేస్తున్నా సరే, వ్యవసాయం అనేది చిన్న పని కాదండి. అది చాలా తక్కువగా ఎప్పుడూ కూడా చేసి చూడకండి. అది ఎంత కష్టమో చేసిన వాళ్ళకి తెలుస్తుందనమాట. కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను చేసే పని గొప్ప అని. అట్లానే ఎవరికి వాళ్ళు గొప్ప అండి. ఎవ్వరూ తక్కువ అని నేను చెప్పను. అందరూ కూడా కష్టపడితేనే కదా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండగలరు. కాబట్టి ఒకరిని తక్కువ చేసి మాత్రం ఎప్పుడూ చూడకండి. బాబాగారు ఇదే చెప్తారు. ఎప్పుడు కూడా ఒకరిని తక్కువ చేసి చూడకు బిడ్డ. కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈరోజు నువ్వు తిట్టిన వాళ్ళే రేపు నీకు సాయం చేసేదానికి కూడా వస్తారు. కాబట్టి ఎవరిని కూడా తక్కువ చేసి చూడకమ్మా అని బాబాగారు మనకి ఎన్నోసార్లు కూడా చెప్పారు కదా. కాబట్టి బాబాగారు చెప్పినట్లు బాబాగారు దారిలో నడుచుకుంటూ ముందుకు వెళ్ళి తప్పకుండా మీకు అంతా శుభమే జరుగుతుందన్నమాట. సో ఇక మరి చూసారు కదండి, ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. అలానే మన జీవితం సంతోషంగా ఉండడానికి కొన్ని మంచి మార్గాలు చూపారు. అలానే బాధలో ఉన్న కొంతమందికి కొన్ని ఓదార్పు మాటలను కూడా ఇచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.